గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది. కానీ ఇంకా గొడవలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అనంతపురంలో జరిగిన ఓ ఘటన ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేసింది. కనిపెంచిన తల్లిని ఓ తాగుబోతు కొడుకు హతమార్చాడు. టీడీపీకి ఓటేయకుండా వైసీపీకి ఓటు వేసిందన్న కోపంతో చంపేశాడు. కంబదూరు మండలం ఎగువపల్లికి చెందిన వడ్డే వెంకటేశ్వర్ గత కొన్నేళ్లుగా టీడీపీ పార్టీలో ఉన్నాడు. ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీకి తిరిగాడు. అయితే తన తల్లి సుంకమ్మ వైసీపీకి ఓటేశానని చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. తాగిన మత్తులో రాడ్డుతో తన తల్లి తలపైన గట్టిగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ విషయం తెలుసుకుని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హత్య జరిగిన ప్రాంతానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న వడ్డే వెంకటేశ్వర కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దుర్మార్గుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాజకీయ ఘర్షణలు జరుగుతున్నాయి. వైసీపీ, టీడీపీ పార్టీలో ఒకరిపై ఒకరు దారుణంగా దాడులు చేసుకుంటున్నారు. పోలీసుల్ని సైతం లెక్క చేయడం లేదు. ఈ దాడుల్లో ఎంతో మందికి తీవ్ర గాయాలవుతున్నాయి. పార్టీలపై అభిమానం ఉండడం సహజం. కానీ ఆ అభిమానం హింస వైపు మళ్లడం ఆందోళన కలిగించే విషయం. ప్రాణాల మీదకు తెచ్చుకునేలా ఉండడం మాత్రం బుద్ధి తక్కువ పనే అంటున్నారు. రాజకీయ నాయకుల మాటలకు రెచ్చిపోతే సామాన్య ప్రజలు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. ఏది ఏమైనా నవమాసాలు మోసి కన్ని పెంచిన తల్లిని రాజకీయం కోసం కొడుకు చంపేయడం కలకలం రేపుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.